మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీం గత కొంతకాలంగా లో ప్రొఫైల్ను మెయింటైన్ చేస్తూ వచ్చింది. గతేడాది ఆమె నటించిన సూక్ష్మదర్శిని అద్భుత విజయాన్ని అందుకుంది. అందుకుగాను ఆమె కేరళ ప్రభుత్వం నుండి ఉత్తమ నటిగా అవార్డుకు ఎంపికైంది. అయితే కారణం చెప్పకుండానే సోషల్ మీడియాకు దూరమైపోయింది నజ్రియా. అనివార్య కారణంగా తాను మిత్రులకు, బంధువులకు, అభిమానులకు దూరంగా ఉన్నానని, తన ఆవేదనను అర్థం చేసుకోమని కోరుతూ కొన్ని నెలల క్రితం నజ్రియా ఓ ఓపెన్ లెటర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆమెకు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫహాద్కు మధ్య వైరం ఏదో జరిగిందని, వైవాహిక జీవితంలో పొరపచ్చాలు ఏర్పడ్డాయని చాలామంది భావించారు. అయితే వారిద్దరి మధ్య అనుబంధంలో ఎలాంటి తేడా లేదని ఇటీవలి కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొని నిరూపించారు. అయితే నజ్రియా కొంత అనారోగ్యంతో బాధపడుతోందని, అందుకే నటనకు దూరంగా ఉంటూ ఒంటరితనాన్ని కోరుకుంటోందని సన్నిహితులు తెలిపారు. నిదానంగా తిరిగి తన హెల్త్ను సెట్ చేసుకున్న నజ్రియా ఇప్పుడిప్పుడే కొత్త ప్రాజెక్ట్స్కు సైన్ చేస్తోంది. విజయ్ షో రన్నర్గా సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ది మద్రాస్ మిస్టరీ ఫాల్ ఆఫ్ ఎ సూపర్ స్టార్ సిరీస్లో నజ్రియా నజీం కీలక పాత్రను పోషించింది. 1940 నాటి స్కాండల్ డ్రైవ్ అండ్ పీరియడ్ థ్రిల్లర్గా ఇది రూపుదిద్దుకుంది. ఇందులో నటి శాంతన్ భాగ్యరాజ, నాజర్, వైజీ మహేంద్రన్ ఇతర కీలక పాత్రలను పోషించారు. ఇది సోనీ లివ్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా నజ్రియా ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో మలయాళీ స్టార్ హీరో టొవినో థామస్ సరసన నజ్రియా నటించబోతోంది. మొహిసిన్ పరారి దర్శకత్వంలో ఈ సినిమాను ఏవిఏ సంస్థ నిర్మించబోతోంది. టొవినో, నజ్రియా జంటగా నటించడం ఇదే మొదటిసారి. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోన్న ఈ చిత్రం ప్రేమ కథతో రూపుదిద్దుకుంటోందట. రాజారాణి అనువాద చిత్రంలో తెలుగువారికి సుపరిచితురాలిన నజ్రియా నాని మూవీ అంటే సుందరానికిలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. దాంతో తెలుగు ప్రేక్షకులు ఆమె అనువాద చిత్రాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నటనకు స్వస్తి పలుకుతుందేమోనని వారంతా భయపడుతున్న సమయంలో నజ్రియా టొవినో థామస్ మూవీకి పచ్చజెండా ఊపడం వారికి ఊరట కలిగించే అంశమే.